శ్రీ కూనమనేని సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. మన దేశ ప్రగతి, సమాజ ప్రగతి, విద్యా వైద్యానికి రిలేటెడ్గా ఉంటాయి. ఎక్కడైతే విద్య అభివృద్ధి చెందుతుందో, ఎక్కడైతే వైద్య సౌకర్యాలు ఎటువంటి లోపం లేకుండా ఉంటాయో, పేదవాడికి కూడా వైద్యం అందుతుందో, ఆ దేశమైనా, ఆ రాష్ట్రమైనా, సమాజమైనా బాగుంటుంది. ఆ క్రమంలోనే ఇవాళ ఈ వెంటిలేటర్లకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ నేను రైజ్ చేశాను. దాంతోపాటు కొన్ని అనుబంధ క్వశ్చన్స్ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్తాను. ముఖ్యంగా వెంటిలేటర్స్ అందుబాటులో లేక ఆ మధ్య మనం చూసాం, కరోనా కాలంలో కేవలం వెంటిలేటర్స్ అందుబాటులో లేకపోవటం వల్ల అనేక మంది మరణించారు. అది వాస్తవం. దానికి సంబంధించి ఇవాళ కొన్ని అదనపు వెంటిలేటర్స్ అవన్నీ కూడా సమాచారం ఇచ్చారు మంత్రి గారు. దాంతోపాటు నేను వారిని ఈ ప్రశ్న రూపంలో అడుగుతున్నాను. ప్రతి జిల్లా కేంద్రంలో అట్లీస్ట్, అలాగే ఏరియా కేంద్రంలో, ఏరియా హాస్పిటల్లో వెంటిలేటర్స్ని ప్రొవైడ్ చేసేటువంటి చర్యలు మీరు చేపడుతున్నారా అని ఆ ప్రశ్న రూపంలో అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఉస్మానియా, గాంధీ ఈ హాస్పిటల్కి సంబంధించి ఒకనాడు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి నిమ్స్ ఇప్పుడు కూడా కొద్దిగా ప్రాధాన్యత సంతరించుకుంటానే ఉంది. కానీ ఉస్మానియా, గాంధీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారా, లేకుంటే ఏం చర్యలు తీసుకుంటున్నారు, అది కూడా చెప్పవలసిందిగా వారిని కోరుతా ఉన్నాను. ఒకప్పుడు పెద్ద మా రాజ్బహదూర్ గౌడ్ గారని, ఆయన ఆ రోజుల్లో పెద్ద నాయకుడు, కేఎల్ మహేంద్ర గారు, వాళ్ళు ఏ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా, ఏ ప్రైవేట్ హాస్పిటల్కి కూడా వెళ్ళేవాళ్ళు కాదు. అనేకసార్లు వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీ చేసిన ఈ హాస్పిటల్స్కి వెళ్ళేవాళ్ళు. దాన్ని అభివృద్ధి చేయడానికి మీరు చేపడుతున్నటువంటి చర్యలు కూడా చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా హెల్త్ కార్డ్స్ ఎన్నో ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఇంకా ఎంతమందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది, అందరికీ ఇచ్చేటువంటి చర్యలు చేపడతారా అని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా 10 లక్షల పరిమితి పెట్టారు, గతంలో 5 లక్షలు ఉన్నది, అది సంతోషమే. దాంతోపాటు కొంతమంది మధ్యలోనే ఆ డబ్బు చాలక బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఆ హాస్పిటల్స్ నీ కోటా అయిపోయింది, నీకు రావాల్సినటువంటి బకాయిలు అయిపోయినాయి అని చెప్పి బయటికి పంపిస్తున్నారు. దాంతో అర్ధాంతరంగా హాస్పిటల్లో ఉండలేక, ఇంట్లో ఉండలేక అర్ధాంతరంగా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పేషెంట్స్ మన అందరికి కూడా అనుభవం ఉంది. అందుకని ఏదైనా ఒక జబ్బుని ఆరోగ్యశ్రీ ఇటువంటి వాటిల్లో తీసుకున్నప్పుడు పూర్తి స్థాయి వైద్యం, పేదవాడికి ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి పూర్తి స్థాయి వైద్యం ఇచ్చేటువంటి